చెప్తారా? ఓం నమస్తే ఆచార్య అందరికి. సమాధి నిర్ధూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో పూర్వాభ్యాసం పేరుతోటి మనము మన అభ్యాసమును, మన అనుభవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం మాత్రమే. శాస్త్రములో ఉన్నది అది తప్ప ఒప్ప అది పక్కన పెట్టండి. శాస్త్రము ఒకరి అభిప్రాయం. ఆ ఒకరి అభిప్రాయములో మనల్ని మనం కోల్పోవడం, మనల్ని మనం కొల్లగొట్టుకోవడం, మన అనుభవం సరైందా కాదా అనేది చూసుకునేటప్పుడు ప్రతి ఒక్క శాస్త్రాన్ని, ప్రతి ఒక్క దాన్ని, ఆదర్శాన్ని తీసుకోవాలి. ఆ ప్రతి ఒక్కదాన్ని భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, ముందు నువ్వు నిలదొక్కున్న తర్వాత నీ దగ్గరికి నిన్ను పైకి ఎదిగింపజేయడానికి అన్నీ సహకరిస్తాయి. కానీ నువ్వే నిలదొక్కుకోలేనప్పుడు ఏ శాస్త్రము నిన్ను కాపాడలేదు. ఏ శాస్త్రము, ఈ వేదమే గాని, ఖురానే గాని, బైబిలే గాని, ఏ మత సంప్రదాయ గ్రంథము నిన్ను కాపాడలేదు. నువ్వు నిలదొక్కుకోవాలి. నువ్వు నిలదొక్కున్న తర్వాత అప్పుడు నీవంటే ఏంటో నీకు తెలిసిన తర్వాత, నీ బుద్ధి, చింతన, ఆలోచన అంటే ఏమిటో నీకు తెలిసిన తర్వాత, నీ ఉద్దేశమును, ఇక నీది అనే కంటే మన ఉద్దేశాన్ని ఏదైతే ప్రోత్సహిస్తుందో, మనల్ని తప్పుదోవ పట్టించకుండా పై ముందుకు తీసుకెళ్తుందో, ఆ ప్రతి ఒక్క ఆదర్శము మనకు గురువే. దేనిని చిన్న చూపు చూడకూడదు, దేనిని చులకన చేయకూడదు. కాబట్టి చులకన చేయడం, చిన్న చూపు చూడడం, ప్రమాణాల మీద ఆధారపడి ఉండడం ద్వారా ఆ ప్రమాణాల పరముఖ ప్రేక్షత, తుంపిల్ల బలముతోటి నేను ఓహో ఆహో అనుకునేటువంటి స్థానంలో నేనేమిటో మనల్ని మనం కోల్పోవడం జరుగుతుంది. ఆ శాస్త్రమును ఎవరు తప్పనడం లేదు. శాస్త్రం అది తప్పే గాని ఒప్పే గాని అది వారి అభిప్రాయం. భగవంతునితోటి విభేదించినటువంటి తత్వమే, భగవంతునికి భిన్నంగా చూపెట్టేటువంటి తత్వమే ఈ యొక్క బైబిలు, ఈ యొక్క ఖురాను, ఈ యొక్క భగవద్గీత అని చెప్పడం కానీ, వేదముకు భిన్నముగా చూపించే తత్వమే. అన్ని వచ్చినాయి వేదంలోంచి మూల అంశాలను తీసుకొని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ వేదం పేరు ఎత్తకుండా, ఎక్కడ ఆ మూల సూత్రాన్ని చెప్పకుండా సొంత అభిప్రాయంగా చెప్పడం ద్వారా అవి వ్యక్తిగత అభిప్రాయాలు అయిపోయాయి. అందు గురించి భగవంతుడు చూపిస్తున్నటువంటి వ్యావహారిక జ్ఞానం, ఆ మత గ్రంథాలను ఆదర్శంగా తీసుకునే వారైనా, ఆ మత సంప్రదాయాల వారికైనా, మనకైనా, ఎవరికైనా, అందరికీ రాత్రి నిద్ర నుంచి పొద్దున నిద్ర మేలుకొనడం, శ్వాస తీసుకోవడం, కాలకృత్యాలు తీసుకోవడం, స్నానం చేసుకోవడం, నిత్య కర్మలు నెరవేర్చుకొని భోజనం చేయడం, జీవనోపాధి కోసం ప్రయత్నం చేయడం, సంతానాన్ని కనడం, వాళ్ళను ప్రయోజకులను చేయడం, మనం విశ్రాంతి తీసుకోవడం, జరాజీర్ణ అవస్థతోటి చనిపోవడం అందరికీ సమానంగా చూపిస్తున్నప్పుడు ఆదర్శం ఎందుకు అందరికీ సమానంగా ఉండదు? ఒకదానిని ఒకరు ఖండించడం ఎందుకు? ఈ ఖండించడం ఒకదానికొకటి వేరువేరుగా ఎందుకు? అందరము నిద్ర లేవాలి, అందరము ఆకలి దప్పికలు తీర్చుకోవాలి, అందరము సంతానాన్ని కనాలి, అందరము సంతానాన్ని ప్రయోజకులు చేయడం కోసం పడేటువంటి తాపత్రయం అందరికీ సమానమే అయినప్పుడు ఈ మత సంప్రదాయాల పేరుతో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎందుకు? అంటే అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం. వ్యక్తి యొక్క అభిప్రాయం అది మిడిమిడిగానే ఉంటుంది.
సార్వజనికంగా ఉండదు. అందుకని దీన్ని ఆదర్శంగా తీసుకోవద్దని కాదు, ప్రతిదాన్ని ఆదర్శంగా ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం నిలబడ్డ తర్వాత, మనకు ఒక సిద్ధాంతం అర్థమైన తర్వాత, మనం ఒక మార్గాన్ని ఎంచుకున్న తర్వాత, అప్పుడు మనము భగవంతుడి వేలు పట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క మార్గంలో వస్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం దారి తప్పి బిక్కు బిక్కుమంటూ మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అందుకని పట్టుకునేదే వేదమును, భగవంతుని వేలునే పట్టుకున్న తర్వాత ఇక మనకు వెనుతిరగాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఆర్య సమాజం యొక్క సిద్ధాంతం. అంతేగాని ఆర్య సమాజం భగవద్గీతను కాదంటున్నదని కానీ, ఖురాన్ను కాదంటున్నదని, బైబిల్ను కాదంటున్నది, ఇంకొకరి అభిప్రాయం కాదనడం కాదు. ముందు వేద సిద్ధాంతం తెలుసుకొని నిలబడాలి. నిలబడ్డ తర్వాత వాళ్ళు తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారా అనేటువంటి వేద జ్ఞానంతో మనం పోల్చుకొని చూసినప్పుడు, సత్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరి అభిప్రాయమును స్వీకరించాలి. దయానంద సరస్వతి అనేది ఏంటంటే సత్యమును స్వీకరించుటకు, అసత్యమును వదిలిపెట్టుటకు సర్వథా ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నటువంటి వారే పురోగతిని సాధిస్తుంటారు. అంతేగాని అది అభిప్రాయం అని కాదు. శ్యామలయ్య గారు ఒకసారి ఆ యొక్క ఆ శ్లోకం అర్థం చదవండి. చదువుతున్నా. ఓ అర్జున, అనాది అవుటచే నిర్గుణుడవుటచే ఈ అవినాశి అయిన పరమాత్మ శరీరమందు ఉండి కూడా ఏమియూ చేయడు. శరీరమందలి గుణదోషములచే అంటబడడు. ఒకటి. రెండవది చదువుతున్నారు. ఏ విధముగా సర్వత్ర వ్యాపించు ఆకాశము సూక్ష్మత్వము కలిగినదగుటచే అంటబడదో అట్లనే దేహమందంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నిర్గుణుడవుటచే శరీర గుణములచే అంటబడడు. ఇప్పుడు పరమేశ్వరుడు శరీరమందుండి కూడా దేంట్లో కల్పించుకోవడం ఏంటంటే అక్కడ సాక్షిభూతంగా ఈ ప్రపంచమంతా ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండంలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. చెడు కర్మ చేసేటప్పుడు మనలోనూ ఉన్నాడు, మంచి కర్మ చేసేటప్పుడు మనలోనూ ఉన్నాడు. తన వంతు కర్మగా మనల్ని చెడు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నాడు, మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహిస్తున్నాడు. ఈ రకంగా చేస్తున్నప్పుడు తన కర్మ తను చేస్తున్నాడు. హెచ్చరించడం ఒకెత్తు, దాన్ని వద్దు అని చెప్పేసి ఏదైనా చేయని కర్మను బలవంతంగా మన చేత చేయించడం అంటూ మనం మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి మనుషులు మనము జయించగలుగుతుంటాం. మనము వద్దని చేతులు కట్టేస్తాం. కానీ భగవంతుడు తప్పు చేసిన ఒప్పు చేసిన అది నువ్వు చేసిన కర్మ కాబట్టి శిక్ష నువ్వు తప్పనిసరిగా అనుభవించాల్సిందే అని అనేటప్పుడు అక్కడ భగవంతుడు ఆపడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికకు మేలుకొని జాగ్రత్త పడితే చాలు. ఇక సగుణం, సర్వవ్యాపకత్వం, న్యాయకారిత్వం, రక్షణ, తల్లి, తండ్రి, గురువు అన్ని రకాలుగా చూస్తున్నటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి, మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి, జ్ఞానోదయం కల్పిస్తున్నటువంటి వాడు. ఇక రుద్రుడిగా శిక్షిస్తున్నటువంటి ఈ రహస్యం అంతా ఋగ్వేదం 10వ మండలంలో ఎక్కువ శాతంగా స్పష్టంగా ఉన్నది. అక్కడ ఏమని చెప్తున్నానంటే, నేను ఇచ్చినటువంటి అన్నము తింటున్నావు, నేను ఇచ్చినటువంటి వినికిడి శక్తిని వినికిడి శక్తితోటి నువ్వు వింటున్నావు, నేను ఇచ్చినటువంటి సామర్థ్యంతో నువ్వు ఎదుగుతున్నావు అనేటువంటి భావజాలను చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ఋగ్వేదం 10వ మండలం 125వ సూక్తంలో 8వ మంత్రంలో 10వ చరణంలో అహమేవ వాయువుగా ప్రావామి ఆరభమాన, నేనే వాయువుగా వచ్చి నీ జీవితాన్ని ఆరంభిస్తున్నాను, ఇక నువ్వు శ్వాస తీసుకో అని చెప్తున్నాడు. ప్రతిదీ మన చేతనే చేయిస్తున్నాడు. ఆ రకంగా ఇంత స్పష్టంగా నువ్వు నా ఉపకారాన్ని పొందుతున్నప్పుడు నన్ను నమ్మకపోవడం ఏంటి? ఇక అదే 10వ మండలం 125వ సూక్తం 2వ మంత్రంలో నువ్వు నాకు కృతజ్ఞతా భావంగా నమస్కారం చెయ్యి, నన్ను మొక్కుకో,
అనేటువంటి అభిప్రాయం. ఈ మొక్కుకోవడము, నమస్కారం చేయడం ఏంటంటే ఉపాసన చేయడం, భగవంతుని కృతజ్ఞత భావంతో చేయడం. ఇవన్నీ రహస్యాలు ఉన్నాయి. ఇంకా ఎవరైతే భగవంతుని నమ్మరో, నాస్తికుడై ఉన్నాడో అటువంటి వారికి నేను అహమేవ రుద్ర స్వరూపుడుగా ఉండి, కోపోద్రికంగా ఉండి, నేను అహమేవ ఈ యొక్క ధనురా తనోమి, ఎవరైతే చెబితే వినరో, ఎవరైతే పరిస్థితులను అర్థం చేసుకోరో వారి పట్ల ఈ యొక్క ధనుస్సును ఎక్కుపెట్టి ఈ యొక్క కష్టాలను వారికి తెలిసొచ్చేలాగా చేస్తుంటాను అని చెప్పేసి ఈ యొక్క ఋగ్వేదంలో మంత్రం ద్వారా చెప్పడం జరుగుతుంది. అక్కడ అభిప్రాయం ఏంటంటే ఎవరైతే పరిస్థితుల్లో ఒదిగి ఉండరో, వారు పరిస్థితులకు ఎదురీదడానికి ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారికి సామాజిక ఎదురు దెబ్బలు అనేటువంటివే కష్టం. పరిస్థితుల్లో ఒదిగి ఉండడం, పరిస్థితికి మనము సద్వినియోగం చేసుకోవడం, అక్కడ మౌనంగా ఉండడం, అటువంటి వారికి పరిస్థితులు సానుకూలంగా వర్తిస్తుంటాయి. ఎవరైతే నేనన్నదే సాగాలి, నా మాటనే నెగ్గాలి అనేటువంటి మొండిగా ప్రవర్తిస్తుంటారో అక్కడ వారి అహంకారానికి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటుంటది, మానసిక క్షోభను అనుభవిస్తుంటారు. ఆ మానసిక క్షోభయే ఈ రోగాలు, అంతే, ఇంకేమీ లేదు. ఎవరైతే పరిస్థితిలో ఒదిగి ఉంటారో, ఎవరైతే నియంత్రణలో ఉంటారో, వశీకరించుకొని తన ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని పరిస్థితిలో ఒదిగి ఉంటుంటారో అటువంటి వారికి ఏ ఇబ్బంది ఉండదు. ఇది సారా. అందుకని ఈ యొక్క నిర్గుణం అనేటువంటిది భగవంతునిలో కర్మ చేయడం, కర్మ ఫలం కోసం ఇంకొకరు జన్మ ఎత్తడం గురించి, ప్రయత్నించడం గురించి అనేటువంటిది ఈ యొక్క పరమాత్మకు వర్తించదు. జీవాత్మ ఏంటంటే పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి తను చేసిన కర్మఫలానికి భగవంతుడు ఈ కుంటితనం, ఈ గుడ్డితనం, ఈ మూగతనం, ఈ యొక్క అవిటితనం అనేటువంటిది ఇంకొకరు ఇచ్చినటువంటి దానికి తను వివశుడిగా అనుభవిస్తున్నాడు. భగవంతుడికి ఈ వివశత్వము అనేటువంటిది ఏమీ ఉండదు. అందుకని ఈ యొక్క భగవంతునిలో ఈ యొక్క జన్మించేటువంటివి, కర్మ చేయాలనేటువంటివి, కర్మ నుంచి ముక్తి పొందాలనేటువంటి ఈ గుణకర్మలు భగవంతుడు లేవు. ఇతడు స్వయంభూగా ఉండడం, అందరినీ యథాయోగ్యంగా కర్మఫలం ఇవ్వడం, వారికి ఫలితాలను అనుభవింపజేయడం, తల్లి తండ్రిగా పుట్టించడం, సంతానంగా పుట్టించడం, గురువుగా శిష్యునిగా, ఈ యొక్క ఏ ప్రాణికి ఏ ఆహారం అయితే అవసరం ఉంటుందో యథాయోగ్యంగా అవి కల్పించడం అని భగవంతుడు చేస్తున్నాడు. ఈ రకంగా అతడు స్వామిగా చేయగలడు. ఒక సర్పంచ్ ఎట్లా చేస్తున్నాడో, ఒక ముఖ్యమంత్రి ఎట్లా చేస్తున్నాడో, ఒక గురువు ఎట్లా చేస్తున్నాడో అన్ని రకాలుగా చేసేటువంటి, అందరికి వర్తించేటట్లుగా చేసేటువంటిది పరమాత్మ. అంతేగాని నాకు చెందాలి, నా వరకు చెందాలి, నాకే చెందాలి, నేనంటే ఏంటి, నా అనేటువంటి ఈ యొక్క అహంకార పూరితమైనటువంటి గుణాలు పరమేశ్వరులు ఉండవు, లేవు. కాబట్టి ఈ రకంగా జన్మించడం, నాకు ఇది కావాలి, నేను స్త్రీగా, నేను పురుషునిగా, నేను ముక్తాత్మగా, నేను ముక్తిని పొందాలి అని అంటే అతను తప్పేం చేశాడు, ఏ బంధనంలో ఇరుక్కున్నాడు, ఎక్కడ ముక్తి పొందుతున్నాడు, వారికి ముక్తినిచ్చేది ఎవరు? ఇవన్నీ దోషాలు వస్తాయి. కాబట్టి భగవంతుడిలో జీవాత్మకు వర్తించే గుణాలు ఉండవు. జీవాత్మలో పరమాత్మకు వర్తించేటువంటి గుణాలు సర్వవ్యాపకుడని గాని, సర్వ అంతర్యామి అని గాని, సర్వజ్ఞుడని గాని, ఈ యొక్క సృష్టి ప్రళయకర్త అని గాని, ఇప్పుడు మన ముందు పిల్లలు ఎట్లయితే ఆడుకుంటారో బొమ్మరిల్లు కట్టుకొని సంక్రాంతి పండుగకు పిట్టగూళ్ళు కట్టుకొని, ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకొని ఎట్లయితే ఆడుకుంటారో ఆ రకంగా భగవంతుని ముందు ఈ జీవాత్మలు ఈ యొక్క ఇండ్లు కట్టుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, సంతానాన్ని గనడం, కొట్టుకోవడం, విడిపోవడం, ఈ యొక్క అంగభంగమైపోవడం క్షితంగా ఈ అవన్నీ చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా. అందుకని ఇవి భగవంతునికి వర్తించాయి. ఇక మన ప్రసంగంలోకి వస్తే
ఒక్క నిమిషం ఆచార్య, ఇక్కడ వారు అడిగిన దాంట్లో దాని మీరు సమాధానం రాలేదు. వారు రెండవ దాంట్లో మొదటిది క్లియర్ చెప్పేశారు, అర్థమైంది, అంతే, వారు కూడా అర్థమైంది. రెండవది ఏంటంటే, ఏదైతే సూక్ష్మ రూపంలో ఉన్న ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నదో ఆ ఆకాశం వలె జీవాత్మ ఈ శరీరంలో అంతటా వ్యాపించి ఉన్నది. తర్వాత ఈ జీవాత్మకు ఏ కర్మం అంటదు అనేటువంటి భావన వారు వ్యక్తం చేశారు. ఆకాశానికి అంటలేదు కదా, జీవాత్మ కూడా అంటదనే భావన వారు చెప్పారు. దాని గురించి కొంచెం లోపల రహస్యం చెప్పండి, అందరికి అర్థమవుతుంది. ఓం ఆచార్య, నిర్గుణుడు అవుటచే శరీర గుణదోషములచే అంటబడడు అన్నది. నిర్గుణుడు. ఇప్పుడు నిర్గుణుడు అనేటువంటి ప్రసంగము శరీర దోషములు అనేటువంటి ప్రసంగం సంబంధాన్ని కలపడానికి శరీరము ఎవరిది, శరీరి ఎవరు, ఎవరు నిర్గుణుడు, ఎవరికి గుణకర్మ స్వభావాల ఆ కర్మఫల దోషం అంటది, ఎవరికి, జీవాత్మకు అంటదా పరమాత్మకు అంటదా? శరీరం ఎవరిది, పరమాత్మదా జీవాత్మదా? ఈ రకంగా స్పష్టంగా వస్తే ఆ విషయం తెలుస్తుంది శ్యామలయ్య గారు. శరీరం జీవాత్మది సార్. జీవాత్మది అయినప్పుడు జీవాత్మది అన్నప్పుడు శరీరానికి స్వభావం అంటూ ఏమీ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి గుణధర్మాలన్నీ శరీరము అని నాది శరీరం అని చెప్పేసి జీవాత్మ భావించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సత్వరజ తమస్సు వాతపిత్త కఫాలు అనేటువంటివి ఈ జీవాత్మ ద్వారానే శరీరంలోకి వస్తుంటాయి. ఈ జీవాత్మనే ఆ కర్మఫలాలను అనుభవిస్తుంటది. కాబట్టి ఈ యొక్క శరీరంలో ఉండేటువంటిది, శరీరానికి స్వతంత్ర సత్తా లేదు, జీవాత్మయే శరీరం. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్నంత కాలం నేను అనేది భగవంతుడు జీవాత్మ ద్వారా చెప్పిపిస్తున్నాడు. కాబట్టి శరీరానికి ఒక స్వతంత్ర సత్తా లేదు. అక్కడ గర్భాధానంలో తండ్రి శరీరం నుండి శుక్రకణంగా వచ్చి తల్లి శరీరంలో స్త్రీ పురుష దేహధారణ చేసుకొని జన్మించడం ఏ రకమైతే జరుగుతుందో, ఇక చిట్ట చివరి శ్వాస వరకు నేను అనే వ్యవహారం చేస్తున్నది. కాబట్టి శరీరానికి స్వతంత్ర సత్తా లేదు. శరీరం ఇప్పుడు మనం వేసుకున్నటువంటి వస్త్రాలు ఏ రకంగానో ఆ రకంగానే దేహము, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. అందు గురించి శరీరం ఏది చేసినా, శరీరంలో ఏది జరుగుతున్నా దానికి జీవాత్మతోటి సంబంధం ఉంటుంటది. అదే ఇది గమనించాలి. శరీరం జడ పదార్థం, అది కూడా తెలుసుకోవాలి ఆచార్య. అంతే. ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం. శరీరం అంటే ఏంటి అంటే, శుక్రకణం అక్కడికి వెళ్ళి వస్తుంది. ఆ శుక్రకణాన్ని ఎదుర్కోవడానికి స్త్రీ శరీరం నుండి అండము వెళ్ళి శుక్రకణాన్ని తీసుకొస్తుంది. ఇక ఆ రకంగా శరీరంగా తయారయ్యేది ఏంటంటే, స్త్రీ శరీరం నుండి ఒక గర్భాశయ వికారము, ఆ స్రావాలు వచ్చేసి ఒక మనం తోడుపెట్టిన పెరుగు, పాలు ఏ రకమైతే పెరుగుగా తోడుకుంటున్నాయో, ఈ యొక్క సాంచెలో పోసినటువంటి అస్థిపంజరం, ఈ యొక్క సాంచెలో పోసినటువంటి ఆ పదార్థం వచ్చి శరీరంగా ఏర్పడుతుంది. ఈ శరీరం జడము, దానికి మంచి తెలియదు, చెడు తెలియదు, ఏది తెలియదు. ఇప్పుడు వాహనం పోతుందంటే వాహనం పోయి గుద్దుకునేదంటే, వాహనం పోయి ఎట్లా గుద్దుకుంటది? డ్రైవర్ నడిపించేవాడు నడిపిస్తేనే కదా నడిచేది వాహనము. అదే రకంగా ఈ దేహానికి సుఖము తెలియదు, దుఃఖము తెలియదు, ఏది తెలియదు. ఈ శరీరంలో నేను ఉన్నంత వరకే నేనే సుఖంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేది జీవాత్మ అనుభవిస్తుంది. కానీ ఈ యొక్క శరీరానికి ఏది తెలియదు. అట్లా తెలిసినట్టయితే చనిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు నాకు చలి పెడుతుందని ఎందుకు చెప్పదు? అదే తీసుకెళ్లి మళ్ళీ చితి మీద పెట్టి నిప్పు అంటించినప్పుడు నాకు కాలిపోతున్నాను, నాకు వేడి కలుగుతుంది అని చెప్పేసి ఎందుకన్నా వెళ్ళిపోయినాక మళ్ళీ దానికి సంబంధం చాని వెళ్ళిపోయింది కదా స్వామి. నిజమే. అదే ఇప్పుడు మీరు చా అని వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పట్టుకుంటున్నారు, కానీ అక్కడ పట్టుకోవట్లేదు. ఎక్కడ గర్భాధానంలో ఆ పిండం ఎట్లా తయారైతుంది? పిండం అనేటువంటిది ఏంటిది? శరీరం అనేటువంటిది ఏంటిది? అక్కడికి వెళ్ళి పురుషుని శరీరం నుండి శుక్రకణం వస్తుంటే స్త్రీ శరీరం నుండి అన్నము వెళ్ళి దాన్ని ఎదుర్కొని తీసుకొస్తున్నప్పుడు ఎన్నో జీవకణాలు ఉంటే దాంట్లో అన్నిట్లలో ఒక్కదానిని మాత్రమే ఈ అన్నం తీసుకొస్తున్నప్పుడు ఈ శరీరంగా ఎదిగేటువంటి పదార్థం ఏంటి? స్త్రీ యొక్క గర్భాశయం యొక్క వికారం, అది చూపిస్తున్నాడు కదా. అందు గురించి ఈ గర్భాశయ వికారమే శరీర రూపం.
ఈ శరీరానికి సుఖం తెలియదు, దుఃఖం తెలియదు, చలి తెలియదు, వేడి తెలియదు, ఏది తెలియదు. మనం కొట్టిన దెబ్బ కూడా దానికి తెలియదు. అందుకే పోస్ట్ మార్టం చేసేటప్పుడు కత్తి పెట్టి చీలిసి ఆ అవయవాలన్నీ తీస్తుంటారు కదా, దానికి నొప్పి తెలియదు, ఏది తెలియదు. అది జడం. మీరు చివరికి పట్టుకుంటున్నారు. చాని పోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ మృత శరీరాన్ని, శవాన్ని పట్టుకుంటున్నారు. ఇక్కడైతే రహస్యం తెలిసిపోయింది మీకు. కానీ ఈ ఆరంభములు శరీరం ఎట్లా తయారవుతుంది అక్కడ పట్టుకోలేకపోతున్నారు. ఓం స్వామి, ఇప్పుడు నేనేమంటున్నా అంటే అవినాభావ సంబంధాలు, ఆత్మ పరమాత్మ అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ శ్యామలయ్య గారు పరమాత్మను వదిలిపెట్టండి. ముందు శరీరానికి, ఆత్మకు, జీవాత్మ ఈ రెండింటి మధ్య చర్చ జరుగుతుంది కాబట్టి ఈ రెండింటి ఇది స్పష్టమైన తర్వాత మళ్ళీ పరమాత్మను పెట్టుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఈ పరమాత్మను పట్టుకునే దాంట్లో మళ్ళీ జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ అక్కడ వేరే, అది అర్థం కాకుండా అవుతుంది. జీవాత్మ ప్రకృతి, జీవాత్మ ప్రకృతి, శరీరము ఆత్మ, ఈ రెండింటినే పట్టుకోండి. దీంట్లోనే ప్రశ్నించండి, ఎన్నైనా ప్రశ్నలు చేయండి. మనం ముందుకు కూడా అవసరం లేదు. మనకి విషయం అవగాహన అయింది ముఖ్యం. చెప్పండి శ్యామలయ్య గారు. ఆత్మకు ఇప్పుడు నేను నా పాత కర్మల వలన ఈ యొక్క మానవ శరీరంలోకి వచ్చిన, కానీ భగవంతుని వదిలిపెట్టి భగవంతుని లోపల ఉన్న గుణాల ద్వారా పోవాలి, ఆయన దగ్గర పోవాలనుకొని పోతుంటే శరీరము ఉంది. మరి అతని దేహమంది అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నిర్గుణుడు అవుతుంది, శరీర గుణదోషంలచే అంటబడు అంటున్నాడు. మరి అతని పరమాత్మకి ఎట్లా ఉందో ఆత్మకు కూడా అదే ఉంది, ఎందుకు అంటుతుంది అంటది కదా అని నేను అనుకో. ఇప్పుడు వినండి, ఇప్పుడు శరీరం విషయంలో బడికి వెళ్ళాలంటే స్కూల్ డ్రెస్, పూజకి వెళ్ళాలంటే మనం పవిత్రమైనటువంటి భావంతో పంచ కండువా వేసుకుంటుంటాం. అదే మనము అది పదవి, రాజకీయ నాయకులైతే ధోతి పంచ కట్టుకుని కండువా వేసుకోవడం, లేదంటే జడ్జి అయితే నల్ల బట్టలు వేసుకోవడం, డాక్టర్ అయితే తెల్ల బట్టలు వేసుకోవడం. మనం వ్యక్తి ఒక్కరే, కానీ ఆ పదవి, ఆ హోదా, ఆ స్థాయిని బట్టి ఆ వస్త్రాలతోటే ఏ రకమైతే మారుతుందో ఈ స్త్రీ పురుష పశు పక్షి క్రిమి కీటక ఈ నపుంసక శరీరాలు కూడా జీవాత్మకు ఆ విధముగానే. ఈ రహస్యాన్ని మీరు పసిగట్టండి. ఇక భగవంతుడి విషయానికి వస్తే, మన ఇంట్లో మన జీవితం వేరు, మన సహోదరుల జీవితం వేరు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల జీవితం వేరు, అమ్మ వేరు, నాన్న వేరు. నాన్న స్థానం పరమాత్మది, సర్పంచ్ స్థానం పరమాత్మది, ఎమ్మెల్యే స్థానం పరమాత్మది, ఒక మండలాన్ని తీసుకుంటే ఎమ్మెల్యే, జిల్లాని తీసుకుంటే ఎమ్మెల్సీ, కలెక్టరు, ప్రదేశాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి, దేశాన్ని తీసుకుంటే రాష్ట్రపతి. ఈ రకంగా రాజస్థానం భగవంతునిది అందరికీ వర్తిస్తుంటది. అందరినీ సమదృష్టితో చూస్తుంటాడు, యథాయోగ్యంగా చూస్తుంటాడు. ఆ భగవంతుని దృష్టి, భగవంతుని మనం వదిలేయాలి. ఈ సర్పంచ్ని మనం వదిలేయాలి, వార్డు మెంబర్ని మనం వదిలేయాలి. మన ఇంటి విషయం, మన ఇంట్లో పండుగ జరగబోతుంది, మన ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితికి దాంట్లో మనమే చూసుకోవాలి. ఇది ఆ భగవంతుడికి, సర్పంచ్కి వాళ్ళకి ఏం సంబంధం లేదు. మన ఇంటి విషయం ఆత్మ శరీరము ఆత్మ. ఇంతవరకు. ఒక నిమిషం, భాగ్యలక్ష్మి గారు ఏదో చెప్పబోతున్నారు, అడగండి. ఓం ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. మీరు ఇందాక పరిస్థితులను బట్టి ఒదిగి ఉండాలని అన్నారు. మీరు ఎంత ఒదిగితే అంత తొక్కుతున్నారు. మరి ఎంతకని మౌనం వహించాలా, ఎంతకని చెయ్యాలో చెప్పండి. మీరు ఎంత ఒదిగితే అంత మనసులోకి ఇంకా ఇచ్చేసేస్తున్నారు ఆచార్యజీ. ఎలా చేయాలి? అమ్మగారు, ఇప్పుడు ప్రసంగం వచ్చింది, నేను పేరు ఎత్తాను, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి నేను పేరు పెట్టాను, పరిస్థితి చెప్తాను. చెప్పండి. ఒక వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు, అతని పరిస్థితితో వచ్చి కిరాయికి ఉంటున్నాడు. ఇక వీరు మంచితనంతో అతను ప్రాధేయపడ్డాడు, అతని స్వభావాన్ని బట్టి కిరాయికి ఇచ్చేశాడు. అక్కడ ఇక తర్వాత ఇక అతను వీళ్ళ సున్నితత్వాన్ని అతను పట్టుకున్నాడు. ఇది హిందీలో అంటారు ఏంటంటే లాతోంకే భూత్ బాతోంసే నయమో అంతే. వీరికి సున్నితమైన మాటలు. ఈ యొక్క ఇంటి యజమాని ఏమంటున్నాడంటే, నాకు హింస అక్కర్లేదు, నేను హింస మార్గానికి పోను, నేను శాంతి పూర్వకంగానే దీన్ని సౌమనస్య పూర్వకంగా దీన్ని పరిష్కరించుకుంటానని చెప్తున్నాడు. అది అతనికి అర్థం కాదు. అతడు ఏమనుకుంటున్నాడంటే, ఇతను నన్ను ఏం చేయలేడు. అతడు ఏంటంటే అతనికి శతే శాఠ్యం సమాచారం. అతను మొండిగా అంటే మొండికి జగమొండిగా ఉంటేనే అతడు అక్కడ వింటాడు. ఈ సున్నితత్వము వేరే మధ్యవర్తిలో ఎవ్వరి మాట వినడు. అతని దగ్గర లెక్కపత్రం లేదు, ఏదీ లేదు.
అతని అన్ని బలహీనతలు యజమాని ఎత్తి చూపిస్తున్నాడు. నువ్వు సున్నితంగా ఉన్నావు కాబట్టి నేను ఇలా మొండిగా తయారయ్యాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ ఏంటంటే అది దీంట్లో పరిష్కారం ఏంటంటే, అయితే బ్యాంకులో లోన్ అయినా తీసుకొని ఇరికియచ్చు, అతని దారికి తేవచ్చు. లేదంటే ఇది ఎవరికైనా పోలీసులకు కానీ గుండాలకు కానీ వాళ్ళకి అమ్మినట్టుగా డాక్యుమెంట్ తయారు చేసి వాడిని నేను రాసి పెట్టుకో, అది కోర్టు ఇది అదేమంటారు అదేమంటారు నోటరీ రాయించుకొని ఇచ్చి అమ్మేశానని చెప్పేసి వాళ్ళని రంగంలోకి దింకి రోగం తిప్పొచ్చు. ఆ రకంగా అయితేనే మొండికి జగమంటిగా మనం తయారైతేనే వింటారు. వీళ్ళు సున్నితంగా మంచి మాటలకు వినే రకం కాదు. అందుకని అమ్మగారు తొక్కేస్తున్నారు అని అంటే ఎక్కడ తొక్కుతున్నారు అంటే నా వాళ్ళు అని చెప్పేసి చెప్పడం. భగవంతుడే ఏం చెప్తున్నాడు అని అంటే, నీ జీవితం నీది, వారి జీవితం వారిది, పిల్లల జీవితం పిల్లలది, తల్లి జీవితం తల్లిదండ్రులది, ఈ యొక్క కోడలుగా వచ్చేటువంటి ఆవిడ, బయట నుంచి వచ్చేటువంటి ఆవిడ జీవితం వారిది, కొడుకు జీవితం కొడుకుది. ఇంకా వారికి పెళ్ళైన తర్వాత వారి జీవితం వారు జీవించాలి, ఎవరిది వారు అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నాడు. అంతేగాని ప్రతిదానికి వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేసి మనం ఒదిగిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్లకు అలసైపోతున్న వాళ్ళు ఏంటంటే, వీళ్ళు ఇంతే, మనం ఏమన్నా వీరు ఎదురు చెప్పరు, వాళ్ళు మాటలతో చెప్తే వినే రకం కాదు. శటేషాట్యం సమాచారం మొండిగా. అందుకనే భగవంతుడు వివాహం చేస్తూ ఉత్తరవేది నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క వీళ్ళను వేరే కుటుంబం, మీ జీవితం, ఇప్పుడు మీ ఇంటిని, మీ వ్యక్తిగత అగ్నిని మీ వివాహం యొక్క ఉత్తరవేది నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి మీ గృహస్థ జీవితం, మీరు భార్యాభర్తలు, ఈ దంపతి అనే శబ్దానికి ఏంటంటే వాళ్ళిద్దరే ఉంటుంటారే కాబట్టి వారు ఒకరికొకరు అహంకారాన్ని వాళ్ళు సర్దుమణిగించుకొని ఒదిగిపోతుంటారు, అక్కడ సంతానం వస్తుంటుంటారు. అంతేగాని వాళ్ళని పట్టుకొని ఉండాలనేటువంటి ప్రాధేయపడుతూ మనం ఏదైతే చేస్తున్నామో అక్కడ వాళ్ళకు అలసైపోతున్నాము. అందుకని వాళ్ళని స్వతంత్రంగా వదిలేసేయండి. వాళ్ళు మన దగ్గరికి రావాలి, మనల్ని ప్రాధేయపడేటట్టుగా మన వ్యవస్థలో వాళ్ళు ఉండాలి అని అంటే, ఈ యొక్క భగవంతుడు పెడుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా చిరుబుర్రులు ఆడుతుంటారు. ఆ చిరుబుర్రులు పోగొట్టడమే ఈ యొక్క సంతానం కనేటువంటి నవమాసాల యొక్క గర్భం యొక్క వ్యవస్థ. సంతానం కన్న తర్వాత తీసుకునేటువంటి జాగ్రత్తలు అన్నింటిని ఒదిగిస్తున్నాడు. అక్కడ వాళ్ళు తల వంచక తప్పదు. వాళ్ళు వచ్చి అత్తమ్మ పరిస్థితి ఇట్లా, ఏం చేయాలి అమ్మ, నాకు ఎవరు సహకరించేటట్లేదు, నాకు శరీరం చేతనైతే లేదు, నేనేం చేయాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగేంత వరకు మనం ఓపిక పట్టాలి. మనమే వాళ్ళ దగ్గరకు అయ్యో బిడ్డ, నా కొడుకు నా కోడలు వీళ్ళు పరాయి వాళ్ళు కాదు కదా అని చెప్పేసి వాళ్ళని ప్రాధేయపడుతున్నట్టుగా పోతే వాళ్ళు మెండుకు కూర్చుంటారు, వాళ్ళు ఇంకా పైకి ఎక్కిపోతుంటారు. అక్కడ మన చేతనే జయిస్తున్నారు, మన చేతనే మనల్ని నలుపుతున్నారు కాబట్టి మనల్ని తొక్కేస్తున్నారని మనం అనుకుంటాం. తొక్కేయడం కాదు, తొక్కడానికి మీరు అవకాశం ఎందుకు ఇస్తున్నారు, కాలెందుకు పెట్టనిస్తున్నారు మీ మీద. వారు ఇప్పుడు వాళ్ళకు అందకుంటేనే కొడుకు పుట్టగానే వానప్రస్థం ఎందుకు తీసుకోలేదు, వర్ణాశ్రమ ధర్మాన్ని మీరు ఎందుకు పాటించట్లేదు. మరి పిల్లలకు అక్కడ తాత అనే దానికి తరించమని తీరం దాటమని చెప్పేసి తరించమని చెప్పేసి జీవితం యొక్క అనుభవాన్ని చెప్తూ వాళ్ళ మనసును ఎందుకు ఆకట్టుకోవట్లేదు. అలాంటి అనుభవం చెప్పకుండా నీతులు చెప్పి వాళ్ళని దూరం ఎందుకు చేస్తున్నారు. పొరపాట్లని మన దగ్గర పెట్టుకొని వాళ్ళు తొక్కేస్తున్నారు. వాళ్ళు ఎందుకు తొక్కుతారు, మనం పెద్దవాళ్ళం, వాళ్ళు మనల్ని ఎట్లా తొక్కేస్తుంటారు. అనుభవం మన దగ్గర ఉందా, మనల్ని ముందు పుట్టించాడా దేవుడు వాళ్ళన. అందుకని మనం ఓపిక పెట్టాలి. వాళ్ళతో కానప్పుడు, వాళ్ళు వినిపించుకున్నప్పుడు వదిలేయాలి. వదిలేస్తేనే తెలుస్తుంది. ఈ బాలాజీ గారు అంటుంటారు, వాళ్ళు నెత్తికర వాళ్ళతో పెట్టుకోదు, వదిలేస్తే వారికి రోగం తిరుగుతుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తారు. వాళ్ళకి దారి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి వివాహం చేసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు మన కుల వంశంతో ముడిపడి ఉన్నప్పుడు ఇంకెక్కడికి పోతుంది. మహా అంటే మనతోటి వేరే ఇంట్లో కాపురం పెడుతుంది. కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులతోటి
మన పిల్లవాడు మన విద్య బుద్ధి గుణగణాలతోటి జ్ఞానవంతుడైతే భార్య చెప్పేటువంటి కొద్ది రోజులే ఉంటాయి. ఆమె ఎటువంటిది, ఏం చెప్తున్నది అనేటువంటిది మనం చెప్పినటువంటి విషయాలకు ఆమె చెప్పేటువంటి రెండు పోలిక చేసుకుంటాడు, రెండు పోల్చుకుంటుంటాడు. ఏది గొప్పది అనేటువంటి, ఎక్కడ మనం ఎదుగుతున్నాం, ఎక్కడ మనకు నిందలు వస్తున్నాయి, అది గమనించిన తర్వాత తెలివైన వాడైతే మళ్ళీ తీసుకొస్తాడు అమ్మ దగ్గరికి. లేదు, మనం అక్కడ బయట ఉండకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక తెలివి లేని వాడు అనుకోండి, ఇక తెలివి లేదు కాబట్టి అతనికి ఎదురు దెబ్బలు తగలాల్సిందే. అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే. అమ్మ నువ్వు పిల్లల్ని చూసుకోవాలి, మేము బయట ఉండలేం, మీరు వచ్చి బయట ఎందుకుంటే మా దగ్గర ఉండాలి, మీకేం తక్కువ, మేము అన్ని చూసుకుంటాం అని వాళ్ళు అనే వరకు ఓపిక పట్టాలా. చెప్పినప్పుడు వినకపోతే చెడిపోంగా చూడాలి, కొద్దిగా వదిలేయాలి. వాళ్ళు వాళ్ళ తప్పులు తెలుసుకునే వరకు వదిలేయాలి. చూసినప్పుడే బాగుంటుంది. వాళ్ళకు మన విలువ తెలిసొచ్చే వరకు మనం సాక్షిభూతంగా ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళకు బుద్ధి వస్తుంది. అంతేగాని అయ్యో కొడుకు నా కొడుకురా, ఒక్కడవేరా, నిన్ను విడిచి మేము దూరం ఎట్లు ఉంటామురా, అదిరా ఇదిరా అని చెప్పేసి మనం ప్రాధేయపడుకుంటూ పోతే వాళ్ళకు మన విలువ తెలియదు. అందుకని ఓపిక, సహనం అనేటువంటి ఉండాలి. మునిగారు విషయం అర్థమవుతుందా? ఇక వివరణ ఏంటంటే, మీరు సూక్ష్మంలో మోక్షం గ్రహించారు కాబట్టి పరిష్కారం అదే. ఇంకా రాజవనమ్మ గారు ఏమైనా చెప్పాలా? ప్రభాకర్ గారు ప్రసంగంలోకి వెళ్దాం. ఇక ఏం లేదు ఆచార్య. శ్యామలయ్య గారు విషయం స్పష్టమైంది కదా? స్పష్టమైంది. ఇక ఈ పరకాయ ప్రవేశం విషయంలో ఇంకొకరి ఇంటికి మనం పోతున్నాం, ఇంకొకరి ఇంటిలో మన అవసరం, ఇంకొకరి ఇంటికి మనం పోతున్నాం, మన ఇల్లు వదిలిపెట్టి పోతున్నాం. అంతేగాని ఇల్లు వదిలిపెట్టి కొద్దిసేపటి గురించి పోతున్నాం. పరకాయ ప్రవేశం ఏంటంటే కొద్దిసేపటి గురించి పోతున్నాం, ఒక అవసర నిమిత్తంగా పోతున్నాం, ఓ చుట్టపు చూపుగా పోతున్నాం. మళ్ళీ మనం తిరిగి రావాల్సింది మన ఇంటికి. అందుకని మన ఇంటితో సంబంధం పోదు, సంబంధం ఉంటుంటది. మన కొడుకు, మన బిడ్డ, మన వంశము, మన స్థితిగతులు, మన ఆమోద ప్రమాదం, మన ఇంటి సౌకర్యం మన ఇంటిదే. అందుకే సామెత ఏంటంటే, ఇంట్లో ఉన్న సుఖం ఇంద్రలోకానికి పోయినా కూడా దొరకదంట. అంటే మన స్వేచ్ఛ స్వాతంత్రం మన ఇంట్లో మనం ఎలాగైనా ఉండగలుగుతుంటాం. కానీ పరాయి తర్వాత అక్కడ నటించాల్సి వస్తుంది, మేము మంచివారిమి అని. ఆచార్య, కడప లోపల సుఖం కాశీకి పోయినా దొరకదంట. అది నేను ఇంద్రలోకం అని చెప్పాను, మీరు కాశీగా అన్నది ఒకటే. చెప్పే విధానం వేరైనా భాష భావం ఒకటే. ఇంకోటి స్వామి, ఇల్లు ఇడిచిన మనిషి వనం ఇడిచిన కోతి. వనంలో ఉంటే అన్ని సదుపాయాలు ఉంటాయి, వనం ఇడిచిపోతే జంతువులకు కూడా సరిగా లేకుండా. అంతే, అదే. అందుకని ఈ పరకాయ ప్రవేశంలో పర అంటే ఇతర, మనకంటే భిన్నంగా. పర అంటే పరాయిలు, పక్కింటి వాళ్ళు, పరాయి వాళ్ళు, అపరిచితులు అనేటువంటి భాష. అంటే మన దగ్గర ఉన్నప్పుడు అది పర కాదు, అది మనది, మన ఇల్లు. ఈ పరాయ అనేటువంటిది ఇంకొకరిది, వారింటికి వెళ్తున్నాం. అక్కడ ఆ యొక్క పరిస్థితిలో మన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని తిరిగి రావడం, ఇది పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అని అంటే ఇక్కడ శంకరాచార్య దాంట్లో చూపించింది ఏంటంటే, రాజు శరీరము, ఆత్మ చనిపోయింది, శరీరము ఇక నైమిషారణ్యం నుంచి రాజభవనానికి తీసుకురావడానికి మరి ఇప్పుడు ఉన్నంత విమాన వ్యవస్థ అప్పుడు లేదు. కాబట్టి ఏదొచ్చినా గుర్రంలతోటే రావాలి. కాబట్టి ఓ 2-3 గంటలు నైమిషారణ్యం దూరంగా ఉంటుంది, కారు అడవి, దాంట్లోంచి అడవి బయటకైతే మోసుకొని రావాలి. ఆ అడవి అంచున ఆ రథం ఉంటుంటది కాబట్టి దాంట్లో తీసుకురావాలంటే 3-4 గంటలు పడుతుంది. 3-4 గంటల్లో శవం చచ్చిపడిపోతుంటది. అటువంటిది మరి ఆత్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడడానికి, ఆలోచించడానికి బుద్ధి ఎట్లా పనిచేస్తుంది, గుండె కొట్టుకోవడానికి అది ఎట్లా ప్రవేశించింది, ఇదంతా అవైదికము, అశాస్త్రీయము, మరి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నటువంటిది.
విద్యలో తప్పులేదు, విద్యలో తప్పులేదు, పరకా ప్రవేశ విద్యలో తప్పులేదు. కాకపోతే మనకు చూపిస్తున్నటువంటిది, మనకు చెప్తున్నటువంటి ఈ యొక్క వైవిధ్యం. ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రాణం పోతుంది అంటే ప్రాణం పోతుండగానే ఈ ఆత్మ ప్రవేశించినా కూడా ఆ ఆత్మ దిశ వేరు. ఇప్పుడు ఇంటి యజమాని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో కొత్త వ్యక్తి వచ్చినప్పుడు తన బుద్ధి అనుసారంగా వ్యవహరిస్తాడా, వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి ఇంటి యజమాని అనుసారంగా వ్యవహరిస్తాడా? ఇప్పుడు భర్త చనిపోతే ఆమె చాలా సున్నితంగా ఉన్నది కాబట్టి ప్రేమతోటి రాత్రి నిద్రలోనూ ఏడుస్తుంది, ఎవరిని చూసినా భర్తలాగానే కనపడుతున్నాడే కాబట్టి ఆ కన్నీళ్ళు ఆపుకోవట్లేదు, దుఃఖం ఆపుకోవట్లేదు. ఒక మూలకు కూర్చుని కూడా ఎగపోత శోకంతో ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది. అప్పుడు ఆత్మీయులు ఏమంటారు, నీకెందుకు, నేనున్నాను, నేను చూసుకుంటాను, అన్ని చూసుకుంటాను, భర్తలాగా నువ్వు చూసుకుంటావా? వారికి ఆ ప్రేమను నువ్వు పంచగలవా? ఇది సాంత్వన వచనాలే తప్ప, ఇవి సాంత్వన వచనాలే కానీ మనం ఆ రకంగా నీకెందుకక్క నేను ఉన్నాను అని చెప్పేసి తమ్ముడు అంటాడు, నీకు అన్ని రకాలుగా నేను ఉన్నాను అంటాడు. అంటే నీ భార్య విడిచిపెట్టి వచ్చేసి నువ్వు అక్క దగ్గర ఉంటావా? అక్క ఇంటి వ్యవహారం చూసుకుంటావా? ఇదంతా కేవలం చెప్పడానికి మాత్రమే. అక్కడ ఆ జీవితాన్ని, ఆ సుఖాన్ని మనం ఇవ్వలేము. ఓదార్పు మాత్రమే, అంతేగాని ఆ రకంగా మనం చేయలేము. ఆ సుఖాన్ని, ఆ జీవితాన్ని మనం ఇవ్వలేము. ఆమె చెదిరిపోయినటువంటి ఆ మాంగళ్యాన్ని మనం సాంత్వన ఇచ్చి ఆ మాంగళ్యాన్ని మనం తిరిగి ఇవ్వగలమా? అందుకని పరిస్థితిని బట్టి అక్కడ ఆ సాంత్వన ఇవ్వడం అవసరం, అంతవరకే. కానీ ఆ రకంగా తండ్రి అయినా సరే నీకెందుకు బిడ్డ వచ్చేసి నువ్వు అక్కడ బావ మరుదులు ఆడబిడ్డలు ఆ మధ్య వాళ్ళ మధ్యలో ఎందుకు నలిగిపోతావు? మన ఇంటిగా నీకు నేను సంపాదించిన సంపత్తిలో నీకు వాటా ఇస్తా, అన్నదమ్ములతో పాటు నీకు ఇస్తాను, వాటా ఇస్తావు, సంపత్తిని ఇస్తావు. కానీ ఆమె కోల్పోయిన మాంగళ్యం, దాంపత్య జీవితం, అవన్నీ ఎవరిస్తారు? మాట్లాడారంటే పొద్దున ఎట్లా కూర్చుండ్రు? ఎవరెవరు అదంతా మనం అనుభవించాల్సింది, అది మన కర్మఫలం. వాటితో సంయోగం అంతవరకే ఉంది. ఆ తర్వాత మనం స్వతంత్రంగా మనం నిలబడాలి, మన జీవితం మనం జీవించాలి. మనల్ని గట్టి చేస్తున్నాడు భగవంతుడు. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటిది మన జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఒకరి ఓదార్పు గురించి అది కేవలం ఆ చెప్పడం వరకే, వినడం వరకే, అనుభవించాల్సింది చేయాల్సింది. ఇప్పుడు వివాహం అనే నాటకం, ఈ నాటకంతో ఏమి ప్రయోజనం లేదు. ఎంత ఖర్చు పెడతారంటే అక్కడ సందేశం ఏంటంటే ఇద్దరి మధ్యలో వాళ్ళు అమ్మాయి బంధువర్గం ముందు అబ్బాయి, అబ్బాయి బంధువర్గం ముందు అమ్మాయి, వారి యొక్క అన్యోన్యతగా ఒకరికొకరు ఒదిగిపోతున్నట్టుగా పండితుడు ఏది చెప్పమంటే అది చెప్తారు. కానీ జీవించేటువంటి గృహాశ్రమం యథార్థం, దాంట్లో నాటకం లేదు. వివాహంలో ఆ శాస్త్రంలో రాసి పురోహితుడు చెప్పినట్టు కూర్చుండమంటే కూర్చుండాలి, నడవమంటే నడవాలి, వేలు పట్టుకోమంటే వేలు పట్టుకోవాలి, ఏది చెప్తే అది చేయాలి. అది నటన. గృహాశ్రయ జీవితం యథార్థం, అక్కడ నటన ఏది పనికిరాదు. ఏ రకంగా నటించినా అది మళ్ళీ కొద్ది రోజులకు బట్టబయలు అవుతుంటది, బండారం అంతా బయటపడుతుంటది. అర్థం కావట్లేదు ఆ ప్రభాకర్ గారు, వాళ్ళు ఒక దగ్గర కావాలంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తేనే ఆ విధంగా అదే ఈ వివాహంలో ఉన్న బంధువర్గం యొక్క ఉద్దేశం ఏంటంటే వీరు ఈ రకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా, జీవితంలో ఎప్పుడు విడిపోయినా వారి ప్రతిజ్ఞను గుర్తు చేసి మళ్ళీ విడిపోయేటువంటి వైమనస్యతను మన సామరస్య పూర్వకంగా కలపడానికి వీరు సహకరిస్తారు, అంతవరకే. ఆ వివాహం వల్ల ఇంకా మరి ఏ ప్రయోజనం లేదు. శాశ్వతంగా జీవించేటువంటి ఈ గృహాశ్రమం, కలిసి జీవించేటువంటిది, ఇక్కడ చేసేటువంటిది ప్రతి ప్రయోజనం జీవితానికి ఉపయోగపడేది. కానీ ఆ వివాహంలో
కానీ అది చూపెట్టాలి. ఆ వివాహం అవసరం. వివాహం అవసరం లేకపోతే పశువుల్లాగా అయిపోతాం కదా. పశువులకు మనకు తేడా ఏముంటుంటది? అందుకని బుద్ధిపూర్వకంగా తల్లిదండ్రులు, గురువులు, వాళ్ళ బంధువర్గం వారి అందరి ముందు ప్రతిజ్ఞ చేసి ఒకరికొకరు భావాలు పంచుకొని ఒదిగిపోయి ఉంటామని చెప్పేసి. ఎక్కడ అందు గురించి అంతే. ఈ వివాహం వెనుక ఇంకేమీ లేదు. ఆ రోజు వేసుకున్న బట్టలు జీవితాంతం ఉండవు. ఆ రోజు వేసుకున్న దండలు జీవితాంతం ఉండవు. ఆ రోజు పూసుకున్న పసుపు జీవితాంతం ఉండదు. ఆ రోజు కాళ్ళకు పెట్టుకున్న పారాణి ఎప్పటికీ ఉండదు. ఆ రోజు వండిన వంటలు ఆ భోజనం ఎప్పటికీ ఉండదు. ఆ రోజు వేసిన పందిరి ఎప్పటికీ ఉండదు. అన్ని స్మృతులే తప్ప ఏది ఉండదు. స్మృతులు ఉంటాయి. వివాహం మళ్ళీ చెప్పండి ఓమాచార్యజీ. అవన్నీ ఉండకుండా వివాహం అనే ఒక స్మృతి మనసులో ఉండిపోతుంది. స్మృతి కాదు, స్మృతి అంటే మళ్ళీ తప్పుదో ఎట్టుకుపోతారు. ఎందుకంటే ఒకరికొకరు ఒదిగిపోవడం. ఇప్పుడు మా పూలహారాల దగ్గరికి రండి, వరస్వాగతం దగ్గర అక్కడ హారము అంటే ఏంటంటే ఉద్దేశం ఏంటంటే అమ్మాయి అబ్బాయికి వేస్తుంటది కాబట్టి ఆ పూలహారం ద్వారా ఏంటంటే పువ్వుల్లాగా నవ్వుతూ వ్యవహారంతో స్వామి నేను ఓడిపోయాను, నీదే, నీ అభిప్రాయం అంతా నీదే అని చెప్పేసి అమ్మాయి అబ్బాయి మెడలో వేసేటువంటి పూలహారం యొక్క హారం అంటే ఓటమి. ఇక నీ అభిప్రాయమే నా అభిప్రాయం, నాదంటూ ప్రత్యేకత ఏమీ లేదు. ఇక అబ్బాయి వేసే పూలహారం ద్వారా నవ్వుతూ ఏ పరిస్థితిలో నవ్వుతూ ముసిముసి నవ్వుతూ ఆనందంగా అమ్మాయి ఇక నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు ఎదురు నేను చెప్పేది ఏం లేదు, అంత నీ అభిప్రాయమే నా అభిప్రాయం, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అనేటువంటిది ఈ పులహారను వరస్వాగతంలో చెప్పేటువంటి. ఇక్కడే ఒకరికొకరు ఒదిగి ఉంటే గొడవలు అవుతాయా? ఎవరి భాష వారిదే కాబట్టి అదే సాగాలి, నేనన్న మాటే నెగ్గాలి, నేనన్నట్టుగానే నడవాలి అని అన్నప్పుడు అక్కడ గొడవలు అవుతాయి. ఓ ఆచార్య, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అంతే. 3 అనుకోండి, 7 అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను అన్నదే నెగ్గాలి అన్నప్పుడు అక్కడ గొడవలు అవుతాయి. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పుష్పం మిట్టమిట్ట చూస్తున్నది కదా, వీడికి వచ్చి అమ్మగారు ఇది వాళ్ళిద్దరికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదా వద్దని చెప్పేసి ఓంప్రకాష్ అంటే నేను ఇచ్చే తీర్థం వాళ్ళది ఇవ్వాలి కదా అని చెప్పేసి విజయ్ కుమార్ గారు బలవంతం చేస్తున్నారు. అంటే అక్కడ ఏంటంటే ఒకరి రుణంలో ఉండకూడదు అనేది ఒకటి, అది సిద్ధాంతం చాలా మంచిది. మళ్ళీ ఇంకొకటి సమర్పిత భావంతో ఆచార్య అయితే బాధ్యత అప్పగించాడు. ఏమన్నానంటే నువ్వు ప్రచారం గురించి చేసి మీరు జీవితంలో నిలబడండి, మీరు ఒక గూడు ఏర్పాటు చేసుకోండి, మీ డబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు, మీరు సంపాదించుకొని మీరు ఇంకొకరికి దేహి అని చేయి చాపే విధంగా మీరు ఇంకొకరి ముందు ఈ రకంగా చేసేటువంటిది. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ముందు మనం నిలబడాలి, నిలబడ్డ తర్వాతనే ధర్మార్థ కామ మోక్షాలు. వీటిలో మొట్టమొదటి ధర్మం అంటే బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం. మనం నిలబడాలి, ఇంకొకరికి చేయి అందించాలి. మనమే నిలబడినప్పుడు ఇంకొకరికి చేయి అందించడం ఏంటి? అందుకని అది వారికి అనుభవం లేదు కాబట్టి, ఇదివరకు వారు చెప్పలేదు కాబట్టి వారికి మరి ఆ రకం వ్యవహారం చేస్తున్నారు అంతే. అందుకని ఈ యొక్క వివాహం లోపల కానివ్వండి, ఈ యొక్క గృహాశ్రమం అనేటువంటి మన జీవితాన్ని ఒదిగించేదే ఈ యొక్క వేదము, వైదిక సిద్ధాంతము, ఆర్య సమాజం, ఉపనిషత్తులు, దర్శనాలు మన జీవితాన్ని ఒదిగించేటువంటివే. పైగా ఈ కొత్త కోడలు వ్యవహారంగా వచ్చి నేను అనుకున్నదే సాగాలి, వేరు కాపురం పెట్టాలనేటువంటిది మత సంప్రదాయ అభిప్రాయం. ఇందాక వరలక్ష్మి అమ్మ గారు చెప్తున్నారు కదా, అదే నా ప్రత్యేకత సాగాలి, నువ్వు దేవుడితోటి సంబంధం లేదు, ఏది లేదు అనేటువంటి అభిప్రాయంతో ఈ మత సంప్రదాయాలు. సరే, అది వేరే విషయం, మనం అక్కడ వెళ్ళకుండా సమయం అయిపోతుంది కాబట్టి. ఇక్కడ ఈ పరకాయ ప్రవేశం అంటే ఇంకొకరి ఇంటికి పోవడం, ఇంకొకరి శరీరంలోకి పోవడం, ఇంకొకరితోటి మన అభిప్రాయాన్ని, భావాలను పంచుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు స్త్రీ జీవితం పరకాయ ప్రవేశమే. ఎందుకు అంటే ఆత్మీయులను, అన్నదమ్ములను, వారి వంశాన్ని వదిలిపెట్టి పురుషుని శరీరంలోకి వచ్చేసి ఇక్కడే ఉండిపోవడం, ఇది పరకాయ ప్రవేశమే.
అందుకని ఆ వ్యవస్థలో ఒదిగి ఉండడం ప్రత్యేకత చాటుకోకుండా వ్యవస్థలో ఒదిగి ఉండడం అనేటువంటిది ఇక్కడ రహస్యం. మళ్ళీ ఇక్కడ స్త్రీ జీవితాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది, ఉండండి అమ్మ వరలక్ష్మి గారు, ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి పరకాయ ప్రవేశంలో ఏం చూపిస్తున్నాడంటే స్త్రీ పురుషుని ఇంటికి వచ్చి కట్టుబట్టలతోటి వచ్చి అతని ఇంటిలో, అతని కులంలో, అతని వంశంలో తాను ఒదిగిపోయి తన జీవితమే తాను జీవిస్తుంది. మునిగారు జాగ్రత్తగా వినండి, తన జీవితమే తాను జీవిస్తుంది స్త్రీ. పురుషుని శ్వాస స్త్రీ తీసుకోదు. ఆ సంతానము సుఖ దుఃఖాలు స్త్రీ అనుభవించదు. ఎవరి సుఖ దుఃఖాలు వారివే. అందుకని ఇక్కడ పరకాయ ప్రవేశము అని అంటే దాంట్లోకి వెళ్ళగానే ప్రశ్న ఏం వేస్తుంటారు అని అంటే అందులోకి వెళ్ళగానే ఆ ఆత్మ, ఇప్పుడు శంకరాచార్య దగ్గర చూపెట్టినటువంటి అవైదిక అంశం ఏంటంటే శంకరాచార్య గారి ఆత్మ రాజుగారి శరీరంలోకి వెళ్ళిన తర్వాత రాజుగారి గుణకర్మ స్వభావాలు శంకరాచార్యులు ఎలా వచ్చాయి, ఆ రాణితోటి భర్తగా ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు, ఆ రాజ్యం యొక్క వ్యవస్థ, రాజ నియమాలు తెలియవచ్చు, రాజ్యం పరిపాలించేటువంటి వైవిధ్యం తెలియచ్చు. కానీ ఆ రాజు యొక్క గుణకర్మ స్వభావాలు ఈ శంకరాచార్యులు ఎలా వచ్చాయి, శంకరాచార్య యొక్క గుణకర్మాలు రాజు లెక్క ఏ రకంగా నటిస్తున్నాడు, ఇక్కడ దోషం వస్తుంది. భగవంతుడు చూపించేది ఒకటి, కానీ ఇక్కడ మానవుడు మిడిమిడి జ్ఞానంతో చూపించేది ఇంకొకటి. ఇక్కడ తేడా వస్తుంది. ఇక ఇంకేమైనా ఈ పరకాయ ప్రవేశంలో విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ఒకటి రెండు రేపు తీసుకురండి, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి. దీంట్లో ఇంక ఏమీ లేదు. ఆత్మ ఆత్మయే, పరమాత్మ పరమాత్మయే, ప్రకృతి ప్రకృతి. శ్యామలయ్య గారు, ఆదర్శాలు ఏమి తప్పు కాదు. ఆదర్శాలు భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఏవి తప్పు కాదు. అది వాటి స్థానంలో, అది వారి యొక్క అనుభవం, ఆ రచయితల యొక్క, ఆ వ్యాఖ్యాతల యొక్క, వారి యొక్క అనుభవం. ఇది ఇక్కడ ఓం ప్రకాష్ చేయిస్తున్నటువంటిది ఏంటంటే ఎవరికి వారు మన అనుభవాన్ని మనం పెంచుకోవాలి. ఆ ఆదర్శాల వెనుక ఉండి నేను గొప్పగా చెప్పాను అనేటువంటి అభిప్రాయం ఉంటే ఏంటంటే ఆ ఆదర్శాలు పట్టుకున్నంతసేపు, ఆ అభిప్రాయం చెప్తున్నంతసేపు మీరు గొప్పగానే కనిపిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కసారి పరిస్థితి ఏంటంటే ఆ ఆదర్శాలు అక్కర్లేదు, శాస్త్రీయం అక్కర్లేదు, అనుభవం చెప్పండి అని అన్న దగ్గర అక్కడ మనకు దారి లేదు, దారి లేక ఒట్టిగానే ఉండిపోతుంటాం. అందుకని ఇప్పుడు అనుభవాన్ని ఎదగాలి. ఇప్పుడు సాక్షాత్కారంలో అనుభవం ముఖ్యం, ఆదర్శం ముఖ్యం కాదు. ఆదర్శం వారి అభిప్రాయం, అనుభవం మన అభిప్రాయం. ఓం స్వామి, నా ఆలోచన ఏంటంటే వాటిని వీటిని ఆదర్శంగా తీసుకొని మనం ముందరికి పోతాం కదా. అందుకని అది తప్పు కాదు, అది తీసుకోవాలి, ఆదర్శం తీసుకోవాలి. కానీ ముందు మనం నిలబడాలి కదా, మనకు ఒక సిద్ధాంతం దొరకాలి కదా, మనం ఒక దాన్ని పట్టుకొని నిలబడాలి కదా, మనం భగవంతుని వేలు పట్టుకోవాలి కదా, వేదమును పట్టుకోవాలి కదా. వేదమును పట్టుకున్నప్పుడు ఓం ప్రకాష్ అభిప్రాయం వదిలేడు, ఓం ప్రకాష్ ఏం కాదు, ఇలాంటి ఓం ప్రకాశ్ వస్తూ పోతుంటారు. కానీ మన భగవంతుడు ఎప్పటికీ అన్ని జన్మలలో ఒక్కడే ఉంటుంటాడు. మనం చేరుకోవాల్సింది అతన్ని. కాబట్టి అతడి అభిప్రాయాన్ని మనం పట్టుకుంటే మనం దారి తప్పం, అది అభిప్రాయం. అందుకని మనం వేదాన్ని పట్టుకున్న తర్వాత ఏ ఆదర్శాన్ని మనం మనల్ని ప్రోత్సహించుకునేటువంటి విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు వేదం దగ్గరికి వస్తే ఏంటంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి మనకు బుద్ధినిచ్చి, మనకు వాక్ సామర్థ్యంనిచ్చి, మనకు తెలివితేటలనిచ్చి నీ అభిప్రాయం చెప్పు బిడ్డ, నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులో ఏముంది నువ్వు చెప్పు. ఆ భగవంతుడు అడిగేటువంటి అభిప్రాయమే ఈ వ్యాఖ్యానాలు. వారు రాసింది సరే, అది వారి అభిప్రాయం, అది తప్పో ఒప్పో తర్వాత చూసుకున్నా. నీ అభిప్రాయం ఏంటి? ఇదే శ్లోకం ఉంది, ఇదే భగవద్గీత శ్లోకం ఉంది, ఇదే వేదమంత్రం ఉంది, దీని పట్ల నీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్కరికి చెప్పడం రావాలి, ప్రతి ఒక్కరికి వ్యాఖ్యానించడం రావాలి, ప్రతి ఒక్కరికి ఈ సాక్షాత్కారం చేసుకోవడం రావాలి అనేటువంటిదే ఈ ఓం ప్రకాష్ చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఓం ప్రకాష్ ఎంతవరకు అయ్యాడు అనేటువంటి అనుభవం వరలక్ష్మమ్మ గారు చెప్పండి, చాలాసేపటి నుండి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వదులుకున్నప్పుడే ఈ సాక్షాత్కారమైన విషయాల గురించి చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేము ఆచార్జీ.
ఆ, ఈ ఇంకోటి ఏంటంటే కమలయ్య గెయిన్ గారు, ఆచార్జీ మంచి అమ్మగారు గెయిన్ మైక్ బంద్ చేయండి. మైక్ బంద్ చేయండి. ఈ ఆదర్శాలు ఏంటంటే మనల్ని ఎదగకుండా తన అభిప్రాయంతో మనల్ని ప్రభావితం చేసేసరికి ఎదుటివారు ఓహో మనకు అంతా వచ్చేసిందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ ఆదర్శాన్ని కాదు, ఆ శాస్త్రం తర్వాత ముందు మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత శాస్త్రీయ ప్రమాణాలు. మన అభిప్రాయాన్ని సమర్థించే విధంగా శాస్త్రీయ ప్రమాణాలు ఉండాలి, కానీ మన అభిప్రాయం ఏమీ లేకుండా శాస్త్రీయ ప్రమాణాలే ముందుంటే మనమేంటి? ముని గారు. ఓ మాచారి, స్త్రీ జీవితం పరకాయ ప్రవేశం అన్నారు కదా. అవును. పరకాయ ప్రవేశం, పరగృహ ప్రవేశం అంటే బాగుంటదేమో మరి. ఇప్పుడు అగ్నిని తీసుకొచ్చి ఆధానం చేస్తున్నారు. ఇప్పుడు అగ్ర్యాశ్రమం అనేటువంటిదే ఒక యజ్ఞకుండం. అగ్ర్యాశ్రమంలో పురుషుని యొక్క జీవితంలో ఆమె ఆధానం అవుతుంది. ఆధానం అవుతూ ఇదం అగ్నేయే ఇదన్న మమ ఇతో ముక్షీయ మాముత, నన్ను ఆత్మీయుల నుండి తల్లిదండ్రుల నుంచి వదిలించి గాని భర్త నుండి అత్తమామల నుండి ఆ కులగోత్రం నుండి నన్ను ఎప్పుడు వేరు చేయకు పరమాత్మ అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. అవును. అందుకని అక్కడ అంత స్పష్టంగా ఉన్నది. కాబట్టి మన అభిప్రాయం మనం చెప్పడం నేర్చుకోవాలి. విజయలక్ష్మి గారు ఏదో చెప్పబోతున్నారు, అడగండి. సరే, ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. చక్కగా ఈరోజు ప్రారంభం లోపల ఒక బృహత్ గ్రంథము, ప్రపంచంలో విఖ్యాతమైనటువంటి బృహత్ గ్రంథం భగవద్గీత గురించి ఒక శ్లోకము పరిశీలనకు వచ్చింది. చక్కగా దాని అంతరార్థాన్ని కూడా తెలుసుకున్నాము. ఒకరి మతమును మన మతం ఏందో చెప్పాలి, అంతేకాని ఒకరి మతం మంచి చెడు అనేది మనం విమర్శించడానికి వీల్లేదు. అది యథార్థం. అలాగని 10 మంది ఏమి చెప్తారో అది వినాలి, నీ సొంత అనుభవం ఏందో నువ్వు చెప్పాలి. అది ఇక్కడ ఉన్న రహస్యం. తర్వాత మనకు పరమాత్మ యొక్క వేదమైనది ఉన్నది, పరమాత్మ యొక్క జ్ఞానం. ఆ వేదాన్ని మనము ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళి తెలుసుకున్నట్టయితే మనము సత్యం, యథార్థ సత్యం తెలుస్తుంది. తదనుగుణంగా మన జీవితంలో అడుగులు ముందుకు వేయాలని చెప్పి చక్కగా తెలుసుకున్నాము. తర్వాత స్త్రీ జీవితము పరకాయ ప్రవేశంగా పోల్చాడు ఆచార్య చాలా గొప్పగా. పరకాయ అంటే అంటే ఇతరుల, కాయ అంటే శరీరం. ఇతరుల శరీరంలోకి ఈ శరీరంలో ఉన్న జీవాత్మ వెళ్ళి అక్కడ సర్దుబాటు చేస్తుందంట. అది మనకు ఒకే ఒక ఉదాహరణ ఉన్నది. శంకరాచార్య గారు చూపించినటువంటి అందులో అన్ని తప్పులు తడకలు కనబడుతున్నాయి. ఆ తప్పులు తడకలు కనబడుతున్నాయి కాబట్టి అది వేద విరుద్ధమా, వైదికమా, అవైదికమా అని చెప్పి ఇంకా సరిగ్గా విద్వాంసులు తేల్చలేకపోతున్నారు. కాబట్టి దాన్ని మనము వీలైనంత మొదటి ఆలోచిస్తే బాగుంటుంది నా అభిప్రాయము. తర్వాత ఇప్పుడు ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఇప్పుడు విజయలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేపిస్తారు. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. యోగ సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాభిధానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రేః శ్వేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిస్తయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శమంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం నిశోఫలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి. ఓం భవః పునాతు నేత్రయోః. ఓం సహః పునాతు కంఠే.
ॐ महः पुनातु हृदे ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्मा ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् अघमस्नमतम् ॐ ऋतं च सत्यं च अभेदात् तपसो अध्यजायत ततो रात्रि अजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवाधरि संवत्सरो अजायत अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि ॐ सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वं कल्पयत् दिव्यं च पृथिवीं च अन्तरिक्षमतो सः ॐ शन्नो देवी रविस्तय आपो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः मनसा परिक्रमन्तु ॐ प्राचीदिग्निरधिपतिरसितो रक्षिता चित्यायिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विस्मस्तम्भो जम्भे दद्मः ॐ दक्षिणादिन्द्रो अधिपतिस्थिरचिरादि रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विस्मस्तम्भो जम्भे दद्मः ॐ प्रतीचित्वर्णो अधिपतिः रुदापो रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विस्मस्तम्भो जम्भे दद्मः ॐ उदीचित् सोमो अधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विस्मस्तम्भो जम्भे दद्मः ॐ दुर्गादिद्विष्णुरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षतृभ्यो नमः इषुभ्यो नमः योभ्योऽस्तु अस्मभ्योऽस्तु ॐ ध्रुवादिद्विष्णुरधिपते कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विस्मस्तम्भो जम्भे दद्मः ॐ ऊर्ध्वादिबृहस्पतिरधिपतिस्थित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विस्मस्तम्भो जम्भे दद्मः ఉపస్థానమంత్రం భగవంతుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం ఓం జాతవేదతే సునవామ సోమరాతీయతో నిదహాతి వేదః సనః పరషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచగ్ని ఓం చిత్రం దేవానాముదరాగనేకం చక్షురుమిత్రస్య వర్ణస్య ఆగ్నేః ఆప్రాచ్యావా పృథివీ అంతరిక్షం सूर्य आत्मा जगतस्तु सच्च ओम बुद्धं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यं ओम बुद्वयं तमसस्परिसः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमहन्म ज्योतिरुत्तमम् ओम तच्चक्षुर्देवहितं पुरस्ता शुक्रमुत्सरत् पश्येम शरदस्यतं जीवेम शरदस्यतं शृणयाम शरदस्यतं प्रभ्रवाम शरदस्यतं अधीनः साम शरदस्यतं भूयश्च शरदस्यतात् गायत्री मंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो 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 यो नः प्रचोदयात्। हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामी
నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానించుమాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించినట్లు అనుగ్రహింతుగాక. విద్య జ్ఞానాలను పొంది పరమసుఖముల పొందుదుగాక. ఈ ఈశ్వర దయానిధి, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మల మూలన మాకు ధర్మ అర్థ కామ మోక్షములను వెంటనే సిద్ధించుగాక. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి. ఓం శన్నో దేవీ రవిస్తయ ఆపో భవంతు పీతే రవిస్రవంతు. ఇది సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సంభవం ఆచార్య. నమస్తే అందరికీ. నమస్తే అండి. విజయలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమస్తే సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య. సరే.